చక్కటి వాక్యాన్ని కూడా మనము విన్నాం రాత్రిపూట కదా. తల్లిగడి ప్రార్థనలో చెప్పింది, ఆ రాత్రి చేసిన వాక్యాన్ని అంతటినీ ప్రారంభ ప్రార్థనలో చెప్పేసింది. పరమున్నటువంటి తండ్రి అంట ఏం చేశాడంట, పరమాత్ముడు ఆయన వదిలేసి మానవ రూపంలో భూలోకానికి వచ్చినాడు. పరమ తండ్రి దగ్గర ఉన్నటువంటి పరమాత్ముడు ఆయన స్వరూపాన్ని అంతా వదిలేసి మన కొరకు, దేని కొరకు ఎలా వచ్చేసాడంట, మానవ రూపంలో వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. మూడో పాట కూడా అదే కదమ్మా, మనం పాడిన మూడో పాట కూడా ఆ పల్లవి చదవరా, మైక్లో చెప్పు. అరే కీర్తి, మూడో పాట మీరు పాడిన మూడో పాట అదే, పరమదైవము మనిషి రూపమై దిగి వచ్చింది. రాత్రి అక్క కూడా అదే చెప్పింది. పరమ రూపము పైనుంచి కిందకి ఆయన ఎలా వచ్చాడండి, మానవ రూపంలో వచ్చినాడు. మానవ రూపంలో వచ్చినటువంటి క్రీస్తు, మానవ రూపంలో వచ్చినటువంటి మెస్సయ్య, మానవ రూపంలో వచ్చినటువంటి బాలయేసుని ఆనందంతో నిన్నటి దినాన్ని మనము గడిపి ఉన్నాం. కనుక ఆ ఆరాధనలో కూడా అబ్రహామును గుర్తు చేసింది, ఆదాము గారిని గుర్తు చేసింది, మరియమ్మ గారిని గుర్తు చేసింది, యేసేపు గారి నీతిమంతుడైన యేసేపు గారిని గుర్తు చేసి గొర్రెల కాపరుల దగ్గర ముగించింది. కనుక మానవ రూపముగా ఆయన ఈ భూలోకానికి వచ్చినాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకున్నటువంటి ఆ ఆధిక్యతను అంతా వదిలేసి ఆయన ఏం చేస్తున్నాడంటే మానవ రూపుగా మెస్సయ్యగా ఈ భూలోకానికి వచ్చి ఉన్నాడు. మెస్సయ్యగా భూలోకానికి వచ్చినటువంటి క్రీస్తుకి మనం ఏం చేసామంటే ఆయనకి ఈ లోకంలో ప్లేస్ లేకుండా మనము చేసేసాం. మనం ఏం చేసేసామంటే ఆయనకి స్థలం లేకుండా మనము చేసేసాం. పరమ తండ్రి యొక్క ప్రణాళిక ఏమైనదంటే తన కుమారుణ్ణి ఈ భూలోకానికి పంపించి ఆయన రక్తం ద్వారా మన పాపాలన్నిటిని విముక్తి చేయడానికి ఆయన ప్రణాళిక కలిగినటువంటి పరమ తండ్రి యొక్క ప్రణాళికకు మనం ఏం చేస్తున్నామంటే ఆ బాలయేసు మెస్సయ్య వస్తూ ఉన్నప్పుడు ఆయనకి ఈ లోకంలో స్థలం లేకుండా మనము చేసేస్తున్నాం. 2వ అధ్యాయము 7వ వచనం మనం చూసినట్లయితే, లూకాసు వార్త 2వ అధ్యాయము 7వ వచనం, తన తొలిచూలి కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో, ఎక్కడ స్థలం లేదండి ఆయనకి, సత్రములో ఆయనకి స్థలము లేదు. కనుక స్థలము సత్రములో లేదు. అంటే ఒక లాడ్జ్ కానీ ఒక హోటల్ కానీ అక్కడ ప్లేస్ లేదు. ఇప్పుడు కూడా మనం ఏదన్నా పుష్కరాలప్పుడు కానీ లేకపోతే ఎక్కడన్నా కాలేజెస్లో కౌన్సిలింగ్లు ఎక్కువ ఉన్నప్పుడు ఆ ఊరికి చెన్నై కానీ బెంగళూరు వెళ్తే అక్కడ హోటల్స్ అన్నీ ఫుల్ అయిపోయారా, ఈ పెళ్ళిళ్ళకి మొత్తం ఫుల్ అయిపోయారా అని చెప్తా. అంటే హోటల్స్ ఖాళీగా ఉండవు. కనుక ఈ టెక్నాలజీలో కూడా మనం నెల ముందు బుక్ చేసుకుంటాం, లేకపోతే వేరే ఆల్టర్నేటివ్స్ మనము చూసుకుంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు 80 మైళ్ళు ప్రయాణం చేసి బెత్లెహేముకి వచ్చిన తర్వాత అక్కడ సత్రంలో వారికి స్థలము లేదు. సత్రంలో వారికి స్థలము లేదు. నక్కలకు బొరియాలుండేను, ఆకాశ పక్షులకు గూళ్ళుండెను, కానీ మనిషి కుమారుడు తలదాచుకున్నటకు ఇంత స్థలం కూడా లేదని పాడుకుంటాం కదా. నక్కలకు బొరియాలుండే, ఆకాశ పక్షులకు గూళ్ళుండేను, బొత్తింత స్థలమైనాను మన విభునికెక్కడను లుండేను, రాజులకు రాజైన మన విభుని పూజ చేయుటకు రండి. రాజులకు రాజైన ఈ భూమిని ఆయన స్వీకరించడానికి ఉన్నటువంటి ఆ రాజుని ఎదుర్కోవడానికి ఆహ్వానించడానికి ఈ భూలోకంలో స్థలము లేదు. సత్రములో స్థలము ఆయనకు లేదు. అంత దూరం నుంచి 80 కిలోమీటర్లు ప్రయాణం చేసి బెత్లెహేముకి వచ్చినటువంటి క్రీస్తుకి, బాలయేసుకి, మెస్సయ్యకి పుట్టడానికి సత్రములో స్థలము లేదు. ఈరోజు నక్కలకు కూడా బొరియాలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు జీవించడానికి ఇంత స్థలం కూడా లేదా అన్నటువంటి పాటను మనము పాడుకున్నాం. మళ్ళీ ఏమంటున్నాం, ఈయన మనము రాజులకు రాజైన మన విపుని వస్తున్నాడు. రాజులకు రాజుగా ఉన్నటువంటి ఆయనకు, మెస్సయ్యకు, బాలయేసుకు ఈ భూలోకంలో ఆయన వచ్చినప్పుడు సత్రములో స్థలము లేదు. నక్కలకు బొరియాలు ఉన్నాయి అంటున్నాడు, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, రకరకాలుగా అందరికీ స్థలం ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలదాచుకోవడానికి ఈ భూలోకంలో ఆయనకు స్థలము లేదు. కానీ ఆయనకు ఉన్నటువంటి స్థలము ఏమన్నా తెలుసా? ఒక్క చోట ఆయనకు స్థలము ఉన్నది. ఒకే ఒక్క చోట
ఆయన పరిచర్ను అందిస్తూ ఉన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన పరిచర్ను అందిస్తూ ఉన్నాడు. అందించిన కాలంలో ఆయన ప్రతిదినము పగలంతా ఆ తండ్రి యొక్క పనుల మీద ఉంటూ రాత్రి ఆయన గెత్సేమనే వనంలోను ఆ కొండలపైన ఆయన కన్నీటి ప్రార్థన చేస్తున్నాడుగా గ్రంథంలో మనకి కనపడుతూ ఉన్నాయి. కానీ ఈరోజు ఆయన జన్మించడానికి ఆ సత్రములో వారు ఉండడానికి 80 కిలోమీటర్లు కాదు 80 మైళ్ళు ప్రయాణం చేసినటువంటి వ్యక్తులకి అక్కడ సేద తీరడానికి సత్రములో స్థలము లేదు. కానీ ప్రియ సంగమా, ప్రియ కుటుంబమా, ఆయనకి ఉన్నటువంటి స్థలము ఒకే ఒక చోట ఆయనకి స్థలం ఉంది. ఎక్కడుందంటే ఆయనకి స్థలము సిలువ పైన ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకి స్థలము ఎక్కడ ఉన్నది అంటే ఆయనకు స్థలము సిలువ పైన ఉన్నది. ఎన్ని గంటలు ఉన్నాడంటే దరిదాపు ఇంచుమించు 6 గంటలు ఉంటాడు సార్. 9 గంటల నుంచి 3 గంటల ప్రాంతం వరకు ఆయన అక్కడ ఉన్నాడు. సత్రంలో స్థలము లేదు, కానీ ఆయనకు స్థలం ఎక్కడ ఉన్నదంటే సిలువ పైన ఉన్నది. క్రాస్ పైన ఆయనకు స్థలము ఉన్నది. 6 గంటల పైన ఆయన ఉన్నాడు. ఇంచుమించు రమారమి 3 గంటల ప్రాంతంలో ఆయన మరణించినట్లుగా మనకి గ్రంథం చెప్తుంది. 9 గంటలకి మన కాలమాన ప్రకారము 9 గంటలకి ఆయన సిలువకి ఉండవచ్చు. కానీ ఆయనకి స్థలం ఎక్కడ ఉన్నది అంటే సిలువ పైన మట్టుకే ఆయనకు స్థలం ఉంది. సత్రంలో స్థలము లేదు, కానీ ఆయనకి స్థలం ఎక్కడ ఉన్నదంటే సిలువ పైన ఉన్నది. ఆయన పగలంతా చాలా బిజీగా రొటీన్గా వెళుతూ ఉన్నారు. వారి తల్లితో చెప్తూ ఉన్నాడు, అమ్మ నేను నా తండ్రి పనుల మీద నేను ఉండాలి. యెరూషలేములో ఆయన 13వ ఏట తప్పిపోయిన తర్వాత చెప్తూ ఉన్నాడు, అమ్మ నేను నా తండ్రి పనుల మీద నేను ఉండాలి. అందుకని ఆయనకి ఎక్కడ 3.5 సంవత్సరాల్లో ఎక్కడ ఇంతసేపు ఆయన లేడేమో అని నాకు అనుకుంటున్నాను. ఎందుకంటే నా కొండపైన ఆ రాత్రి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. చెమట రక్త బిందువుగా మారినంతగా ఆయన ప్రార్థన చేసిన సమయం తప్పిస్తే మళ్ళీ ఇంకెక్కడ కూడా ఆయన ఇంత సమయము లేదు. ఆయనకి స్థలము కూడా ఎక్కడ లేదు. స్థలము ఉన్నది ఎక్కడ ఉన్నదంటే ఆ సిలువ పైన ఆయనకు ఉన్నది. దరిదాపు 6 గంటల పైన ఆయన ఆ సిలువపై వేలాడుతూ ఉన్నటువంటి క్రీస్తుని మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, సత్రంలో స్థలము లేకపోయినప్పటికీ ఆయనకి స్థలము ఎక్కడ ఉన్నదంటే సిలువ పైన స్థలము ఉన్నది. ఆయన ఉండడానికి అక్కడ ఈ 3.5 సంవత్సరాల్లో వెళ్ళిపోతూ ఉన్నాడు. పరమ తండ్రి దగ్గరికి వెళ్ళిపోతూ మళ్ళీ ఎక్కడ స్థలం దొరికిందంటే 6 గంటల పైన స్థలము ఆయనకు ఆ సిలువ పైన మట్టుకే దొరికింది. ప్రియ సంగమా, ప్రియ కుటుంబమా, ఆయన ఆ స్థలాన్ని ఎక్కడ చూసుకుంటాడంటే సత్రములో ఆయనకి లేకపోయినా పర్లేదు, అలాగే వారి తల్లిదండ్రుల దగ్గర స్థలం లేకపోయినా పర్లేదు, నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, ఎక్కడ ఉన్న ప్లేసెస్ లేకపోయినా పర్లేదు, కానీ ఆయన కోరుకుంటే స్థలము రాత్రి దినాన్ని మనం నేర్చుకున్నాం. ఆయన ఎక్కడ ఉన్నాడంటే హృదయం అనే తలుపు దగ్గర తడుతూ ఉన్నాడు. నీ హృదయంలోను నా హృదయంలోను ఆయన ఉండడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. సత్రంలో స్థలము లేదు, సిలువ పైన కూడా స్థలము కొంచెం దొరికింది, కానీ ఆయన పర్మనెంట్గా ఉండడానికి ఎక్కడ ఉన్నాడంటే నీ హృదయంలో నా హృదయంలో ఉన్నారు. ఎంతసేపు నిలవబెట్టి ఏడ్పింతురు అతనిని. హృదయం అనేటువంటి తలుపు దగ్గర యేసుక్రీస్తు తట్టుతూ ఉన్నాడు. తెరవమని ఆయన అంటున్నాడు. సత్రంలో స్థలం లేకపోయినా పర్వాలేదు, కానీ నీ హృదయంలో ఆయన స్థలాన్ని కొరకు ఆయన కోరుకుంటున్నాడు. ఎంతసేపు నిలబెట్టి ఏడ్పింతురు అతనిని నాదా పిలుస్తూ ఉన్నాడు. మన హృదయం అనే తలుపు దగ్గర కొడుతూ ఉన్నాడు. లోపలికి రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. సత్రంలో స్థలం లేకపోయినా పర్వాలేదు, కానీ ఈ దినము ఈరోజు ఆయన నీ కొరకు నా కొరకు వచ్చినటువంటి పర్పస్, నీ కొరకు నా కొరకు ఆ చిందించినటువంటి రక్తము, ఆ యవన రక్తము, నీతిమంతుడి యొక్క రక్తాన్ని మనం ఆలోచన చేస్తూ ఉండగా ఆయన ఉండడానికి ఇష్టపడుతున్నటువంటి స్థలము నీ హృదయమై ఉన్నది. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత అక్కడ ఆయన ఆయన సత్రంలో స్థలం లేదు, కానీ స్థలం ఎక్కడ దొరికిందంటే ఆ రోజు రాత్రి ఆయన ఎక్కడ దొరికిందంటే పశువుల పాకలో దొరికింది. పొత్తుగుడ్డలతో చుట్టబడి, చదవరా 7వ వచనం మళ్ళీ చదువు. తన తొలిచూరి కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి, గమనిద్దాం, సత్రంలో స్థలము లేదు గనుక ఆయనను ఎక్కడ వేశారండి? పశువుల తొట్టిలో వేశారు. ఆయన ఎక్కడ వేశారండి? పశువుల తొట్టిలో వేశారు, పరుండ పెట్టారు. పశువుల తొట్టి అంటే మనకి ఉన్నటువంటి గేదెల కట్టి దగ్గర కూడా కొంత ప్లేస్ మనము కేటాయిస్తూ ఉంటాం. అందులో ఏం దొరుకుతుందంటే వారికి నీళ్లు దొరుకుతాయి. ఆ పశువులకి ఏం దొరుకుతాయంటే అక్కడికి నీళ్లు దొరుకుతాయి. ఇంకా ఏంటంటే అలా తొట్టులాగా కానీ ఏమన్నా చేస్తే వారు ఏం చేస్తారంటే గడ్డి వేస్తారు. అక్కడ ఏమేస్తారు? గడ్డి వేస్తారు. ఆ పశువు వచ్చి ఏం చేస్తుందంటే ఆ పశువుల తొట్టులో మేత తింటుంది, లేకపోతే నీళ్లుంటే నీళ్లు తాగుతుంది. ఈరోజు మెస్సేగా బాలయేసుగా వచ్చినటువంటి ఆయనను
మనం ఎక్కడ పెట్టి ఉన్నామంటే ఆ పశువుల తొట్టిలో పెట్టి ఉన్నాం. పశువుల తొట్టిలో పెట్టి ఉన్నాం. ఆ పశువుల తొట్టిలో నీళ్లు ఉంటాయి, లేకపోతే మేత ఉంటుంది, ఆ పశువులు వచ్చి తింటాయి. కనుక ఈరోజు నీ కొరకు నా కొరకు రక్తాన్ని చిందించడానికి సిద్ధపడిన వచ్చినటువంటి బాలయేసు ఎక్కడ కూర్చున్నాడంటే పశువుల తొట్టిలో కూర్చున్నాడు. పశువుల తొట్టిలో పరుండు చేస్తూ ఉన్నాడు. ఆయన శరీరాన్ని మనము భుజించడానికి ఇష్టపడుతూ ఉన్నామా? ఆయన శరీరాన్ని మనం భుజించడానికి ఇష్టపడుతున్నామా? ఆ పశువులు ఆ మేతను తినడానికి వస్తున్నాయి. ఆ పశువులు ఆ నీళ్లు తాగడానికి ఆ తొట్టు దగ్గరికి వస్తున్నాయి. బాలయేసు మెస్సయ్య ఈరోజు ఎక్కడ పడుకున్నాడంటే ఆ పశువుల తొట్టిలో పరుండున్నాడు. ఆయన శరీరాన్ని భుజించడానికి మనము ఇష్టపడుతూ ఉన్నామా? ఆయన తినడానికి మనము ఇష్టపడుతున్నాం. ఈరోజు ఆయన తినమని చెప్తున్నాడు. పశువులు తొట్టిలోకి వెళ్ళి ఏం చేస్తాయంటే అక్కడ ఉన్నటువంటి మేతను తినేస్తాయి. పశువులు ఏం తాగుతాయంటే ఆ తొట్టిలో ఉన్నటువంటి నీళ్లను తాగేస్తాయి. ఈరోజు బాలయేసు ఆ తొట్టిలో ఉన్నాడు. మనల్ని కూడా ఆయన ఏం చెప్తాడంటే తినేయండి అయ్యా నన్ను అంటున్నాడు. ఆత్మీయ ఆహారాన్ని తినండి అయ్యా అని చెప్తున్నాడు. బోధకుడు చెప్తూ ఉంటాడు కదా, పుచ్చుకొని తినుము ఇది నా, అదే చెప్తున్నాను నేను కూడా. నేను వేరేదేమీ చెప్పడం లేదు. నన్ను తినేయండి అయ్యా అంటే మనము బుర్ర తినేసి ఆ తిండి కోసం నేను చెప్పడం లేదు. ఆత్మీయ ఆహారం కొరకు నేను చెప్తున్నాను. పుచ్చుకొని తినుము ఇది నా క్రీస్తుని శరీరమై ఉన్నది. పుచ్చుకుని తాగుము ఇది నూతన నిబంధన రక్తమై ఉన్నది. బోధకుడు మనకి బల్ల ఆరాధనలో ఇచ్చేటువంటి రక్తాన్ని శరీరాన్ని భుజిస్తున్నప్పుడు మాట్లాడేటువంటి మాటలు ఇది క్రీస్తుని శరీరము అంటాడు. చాలా చక్కగా మళ్ళీ రాత్రి అంతా నేను చదివాను, నాకు వచ్చు చూడకుండా చెప్పగలను, కానీ అయినా కూడా మళ్ళీ ఆరాధనలో చాలా చక్కగా మన కొరకు పుచ్చుకొని తినుము ఇది నా శరీరమై క్రీస్తుని శరీరమై తొట్టిలో ఉన్నటువంటి క్రీస్తుని మనము భుజించడానికి ఇష్టపడుతున్నామా లేదా ఒక్కసారి మనము ఆలోచన చేద్దాం. అంతా అయిపోయిన తర్వాత బోధకుడు చెప్తాడు కదా, ఏమంటాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు శరీరమును ఆయన వెళ్ళలేని రక్తమును మిమ్మల్ని నిజంగా ఆయన శరీరమును అని అంటున్నాడు. క్రీస్తు యొక్క శరీరాన్ని భుజించేటువంటి స్థితిలో మన జీవితాలు ఉన్నాయా? కుటుంబముగా చేరి ప్రభు బలను మనము స్వీకరిస్తూ ఉన్నామా? ఏదో వస్తున్నాము, మొదటి ఆదివారం వస్తాము, 2-3 ఆదివారాలు అంత ఇంపార్టెన్స్ మనకి ఉంది. ఎందుకంటే బల్లారాధన ఉంటుంది కనుక ఆ రోజు ఖచ్చితంగా మనము ఆరాధనకి వస్తున్నాము. జాగ్రత్త. ఆయన శరీరాన్ని భుజిస్తున్నటువంటి నీవు, ఆయన రక్తాన్ని తాగుతున్నటువంటి నీవు దీనిని ఒక్క వారం చేసేటి వదిలేసేటువంటి కార్యం కాదు. ఒకవేళ బల్లారాధన లేకపోయినప్పటికీ ఆయన శరీరాన్ని భుజించడానికి మనము ఇష్టపడుతూ ఉన్నామా? తొట్టులో ఉన్నటువంటి బాలయేసు యొక్క శరీరాన్ని, ఆత్మీయ ఆహారాన్ని భుజించడానికి మనము ఇష్టపడుతూ ఉన్నామా లేదా ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. ఆ తర్వాత ఈ తొట్టిలో వేసినటువంటి క్రీస్తుని ఎలా చుట్టారు అంటే, ఎలా చుట్టారండి? పొత్తుగుడ్డలతో చుట్టారు. మొదట మనం ఏమి నేర్చుకున్నామా అంటే ఆయనకు సత్రంలో స్థలము లేదు అనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. రెండవ విషయం మనం ఏం నేర్చుకున్నామంటే పశువుల తొట్టు కొరకు మనము నేర్చుకున్నాం. మూడవ విషయం మనం ఏం నేర్చుకోబోతున్నామంటే పొత్తుగుడ్డలతో ఆయనను చుట్టి ఉన్నారు. పొత్తుగుడ్డలతో ఆయనను చుట్టి ఉన్నారు. అక్కడే పొత్తుగుడ్డలు మరి అక్కడ ఎక్కడ దొరికాయో తెలియదు, కానీ పొత్తుగుడ్డలతో ఆయన్ని చుట్టి ఉన్నారండి. అది ఎలా ఉంటుందని చదివానంటే ఒక స్క్వేర్ ఆకారంలో ఆ గుడ్డ ఉంటుందంట. దాని వెనకాల ఇంత తాడులాగా ఉంటుంది, తాడులాగా ఈ చివరి నుంచి చివరి దాకా ఉంటుంది. మేబీ ఆ తాడుతో ఇలా కడతారేమో. పెద్ద పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్లో ఇచ్చేటువంటి బట్టలు ఆ రకంగా ఉంటాయి. ఏదేమైనప్పటికీ ఆమెకి ఆ పొత్తుగుడ్డలు ఆ రోజు క్రీస్తు వారికి చుట్టినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు ప్రాంతంలో ఇప్పటికి కూడా ఆ సాంప్రదాయము ఒకవేళ ఉందేమో తెలియదు, కానీ నేను చదివిన దాంట్లో గొర్రెపిల్లను వారు రాత్రే శుభ్రం చేసి దానిని మరుసటి రోజు వధించేటువంటి ఆ గొర్రెపిల్లకు వారు ఏం చేస్తారంటేనంట ఆ పొత్తుగుడ్డను లాంటిది చుడతారంట. లెనిన్ క్లాత్ చుడతారు. ఆ లెనిన్ క్లాత్ మనకి ఎక్కడ దొరుకుతుంది అంటే రైమండ్ షాప్లోకి వెళ్తే మీకు ఆ మాట దొరుకుతుంది. లేకపోతే రామరాజు దగ్గర ఆ ఫ్యాబ్రిక్లో లెనిన్ ఫ్యాబ్రిక్ మనకి చాలా ఖరీదైనటువంటి ఫ్యాబ్రిక్. ఆ ఫ్యాబ్రిక్ని ఆ గొర్రెకు కడతారంట. బలి ఇచ్చేటువంటి ఆ గొర్రెను ముందు రోజును శుభ్రపరిచి ఆ క్లాత్, లెనిన్ క్లాత్ ఉన్నటువంటి మెటీరియల్ని ఆ గొర్రెపిల్లకు కట్టి వారు మరుసటి రోజు బలికి తీసుకొస్తారు. ఈరోజు కూడా బాలయేసుగా మెస్సయ్యగా వచ్చినటువంటి క్రీస్తుకి మనం ఏం చేసి ఉన్నామంటే ఆ గొర్రెపిల్లకి ఏ బట్టలైతే లెనిన్ ఫ్యాబ్రిక్ కట్టి ఉన్నామో అలాంటి పొత్తుగుడ్డలు ఆయనకు చుట్టి ఉన్నారు. ఆయనకు పొత్తుగుడ్డలు చుట్టిన సత్రంలో స్థలము లేనందున
ఆయనను తొట్టిలో వేసి ఉన్నారు. ఆయనను ఏ రకంగా చుట్టి ఉన్నారంటే పొత్తుగుడ్డలతో చుట్టి ఉన్నారు. పొత్తుగుడ్డలతో చుట్టి ఉన్నారు. పుట్టినటువంటి క్రీస్తుని ఈ దినము మనం ఏం చేస్తున్నామంటే ఒక గొర్రె పిల్లను ఏ రకంగా ఇజ్రాయేల్ ప్రాంతంలో ఇప్పుడు చేస్తూ ఉన్నారో అట్టి రీతిగా మనము ఈ బాలయేసుని మెస్సీను మనము పొత్తుగుడ్డలతో చుట్టి సిద్ధపాటు చేస్తూ ఉన్నాం. ఆయన మరణించి ఉన్నాడు శిలువ పైన. మరణించిన తర్వాత వెంటనే కిందకు దించి ఉన్నారు. దించిన తర్వాత ఆయనను నారబట్టతో చుట్టి మళ్ళీ సమాధిలో పెట్టి ఉన్నారు. ఆయనను నారబట్ట, ఆ నార అంటే ఇంగ్లీష్లో లినిన్ ఫ్యాబ్రిక్ ఉంటుంది. గమనిద్దామా? ఆయన జన్మించినప్పుడు పొత్తుగుడ్డలతో చుట్టుబట్టి ఉన్నారు, అదే ఫ్యాబ్రిక్. అలాగే ఆయన మరణించిన తర్వాత శిలువ పైన దించిన తర్వాత ఆయనను ఆ నారబట్టలతో చుట్టి సమాధిలో పెట్టి ఉన్నారు. ప్రియ సంగమా, ప్రియ కుటుంబమా, మన జీవితాలలో మనం ఆలోచన చేస్తూ ఉన్నామా? ఈరోజు క్రీస్తు ఈ భూలోకానికి రావడానికి ఇష్టపడుతున్నటువంటి క్రీస్తుని మీకు చూపిస్తూ ఉన్నాను. వస్తూ ఉన్నటువంటి క్రీస్తుకు స్థలం లేదని నేను చెబుతూ ఉన్నాను. స్థలం లేకపోయినప్పటికీ ఆయనకు పశువుల శాలలో స్థలము దొరికింది. పొత్తుగుడ్డలతో చుట్టబడి ఆ పశువుల తొట్టెలో ఆయనను పెట్టి ఉన్నారని నేను చెబుతూ ఉన్నాను. ప్రియ సంగమా, ప్రియ కుటుంబమా, మన జీవితాల్లో కూడా ఈ పొత్తుగుడ్డలు దేనిని చూపిస్తున్నాయి అని ఆలోచన చేస్తే గాడ్స్ హ్యూమిలిటీ కొరకు చూపిస్తూ ఉన్నాయి. ఈ పొత్తుగుడ్డలు దేనికి సాదర్శనంగా ఉందంటే వినయముకు చిహ్నముగా చూపిస్తూ ఉన్నాడు. ఆ పొత్తుగుడ్డలకు చుట్టడం వల్ల ఆ శిశువుకి ఏమవుతుందంటే ఒకలాంటి వేడి వస్తుంది, ఆయనకు ఒకలాంటి సంరక్షణ ఆ పుట్టినటువంటి శిశువుకి వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే వాళ్ళు ఇచ్చినటువంటి కార్పొరేట్ హాస్పిటల్స్లో ఆ క్లాత్స్ అన్ని కట్టిన తర్వాత మళ్ళీ ఐసీయూలో కొంతసేపు పెడతారు. ఎందుకంటే హీట్ రావడానికి, వేడి రావడానికి ఆ శిశువుకి ఆ ఐసీయూలో అందులో పెడతారు. ఈరోజు పొత్తుగుడ్డలతో చుట్టుబడినటువంటి క్రీస్తు యొక్క ప్రొటెక్షన్, ఆయన కప్పుదల ఏం కనపడుతున్నదంటే గాడ్స్ హ్యూమిలిటీ కనపడుతుంది. దేవుని యొక్క హ్యూమిలిటీ కనపడుతుంది. దేవుని యొక్క వినయము అక్కడ కనపడుతుంది. మొదటిది, పొత్తుగుడ్డలు దేనికి సూచిస్తుందంటే గాడ్స్ హ్యూమిలిటీని చూపిస్తుంది, వినయాన్ని చూపిస్తుంది. రెండవది ఏం చూపిస్తుందంటే ద మిషన్ ఫర్ జీసస్ చూపిస్తుంది. ఆ పొత్తుగుడ్డలు దేనికి సూచనగా ఉందంటే ద మిషన్ ఫర్ జీసస్. అంటే ఆ మిషన్ ఫర్ జీసస్ అంటే మిషన్ టు ద బ్లైండ్, అలాంటివన్నీ మనం విన్నాం. మిషన్ ఫర్ జీసస్ అని మనం ఎందుకంటూ ఉన్నామంటే ఒక సామూహిక గుంపుగా తయారయ్యి ఆ సత్య సువార్తను, సమాధాన సువార్తను పంచేటువంటి బృందానికి చిహ్నముగా చూపిస్తుంది. మరి అది ఎందుకు చూపించాడో నాకు అర్థమవుతుంది. కానీ ఆ పొత్తుగుడ్డలు దేనికి చూపిస్తున్నాయంటే వినయానికి ఒకటి చూపిస్తున్నాయి. రెండవది మిషన్ ఫర్ జీసస్ క్రైస్ట్ అని చూపిస్తూ ఉన్నాయి. అంటే సమూహముగా, ఒక గుంపుగా చేరి, బృందముగా వెళ్ళి ఆ సత్య సువార్తను, సమాధాన సువార్తను అందించేటువంటి గుంపుగా మనకి కనపడుతూ ఉన్నది. మనందరము ఏం చేసి ఉన్నామంటే గత ఆదివారము దుచ్చత్తి గ్రామము వెళ్ళి ఉన్నాం. చాలామంది పెద్దవారికి ఏం చెప్పామంటే చలిగా ఉంది రావద్దు అని చెప్పాం. చలిగా ఉంది రావద్దు అంటే వచ్చేవారు ఏం తెచ్చుకోమంటున్నాము? స్వెటర్లు తెచ్చుకోమంటున్నాం, మఫ్లర్లు తెచ్చుకోమంటున్నాం. అయినా కానీ చాలామంది బస్ అంతా నిండిపోయి, ఫోటోలన్నీ చూసి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. నేను రాలేను కానీ ఆ ఫోటోలు చూసి నేను ఎవరెవరు వచ్చారు ఇలా చూసుకుంటుంటాను, ఇలా పెట్టి చూసుకుంటూ ఉంటాను. మీ స్వెటర్లు వేసుకుని, మీరు మఫ్లర్లు వేసుకుని, పొత్తుగుడ్డలతో ఏ రకంగా క్రీస్తు చుట్టబడి ఉన్నాడో, ఆ మిషన్ ఫర్ జీసస్ క్రైస్ట్ అన్నటువంటి ఆ మిషన్ ద్వారా ఏ రకంగా ఆ పొత్తుగుడ్డలను సూచిస్తూ ఉన్నాయో ఈ దినము మనమందరం కూడా అలాగే పయనమై వెళ్ళినాం. హల్లెలూయా. పోదాము పయనమై. మళ్ళీ ఎక్కడికే వెళ్ళిపోతాను నేను, ప్రతిసారి ఆ పాట దగ్గరికే వెళ్ళిపోతూ ఉన్నాను. మన దుచ్చెత్తి గ్రామము అలాగే ఆ పొత్తుగుడ్డలు చుట్టుకుని మనందరము వెళ్ళి ఉన్నాం. ఆ సత్య సువార్తను, ఆ సమాధాన సువార్తను ఈ పొత్తుగుడ్డలు చుట్టుకుని మనము క్రీస్తుని ఈ లోకానికి ప్రచురపరచవలసినటువంటి బాధ్యత మనందరిపైన ఉన్నది. మన స్లమ్ చేపల మీద ఉన్నది, స్లమ్ మినిస్ట్రీస్ మీద మనకేమున్నదంటే ఈ పొత్తుగుడ్డలు చుట్టుకుని ఈ పరిచర్యను ఇంకా ముందుకి 2026లో వెళ్ళవలసిన స్థితిలో మన జీవితాలు ఉన్నాయని మనం ఈ దినము వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. ఒక్క మాట చదివి నేను ముగిస్తాను. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 14 నుంచి 18 వరకు చదువుకుని ముగించుకుందాం.
దావీదునకు నీతి చిగురు మొలిపించేదను. అతడు భూమి మీద నీతి న్యాయములు అనుసరించి జరిగించిన. ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ గమనిద్దాం. ఇశ్రాయేలీయుల వారి సింహాసనము మీద కూర్చుండువాడు ఒకడు దావీదుకు ఉండక మానడు. మొదటి విషయము మనకి ఇక్కడ ఏం కనపడుతుందంటే, దావీదు వంశం నుంచి వచ్చేటువంటి ఒక రాజు మనకి కనపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దావీదు వంశం నుంచి వచ్చేటువంటి ఒక రాజు మనకి కనపడుతుంది. అది మనకు తెలుసు. యోధా గోత్రపు సింహము దావీదు వంశం నుంచి వచ్చాడు, యెషయా నుంచి చిగురు. అవన్నీ మనకు రాత్రి దినాన్నే మనము చదివించేసుకున్నాం. ఈ రోజు ఇక్కడ మనకి వాక్యంలో ఏం కనపడుతుందంటే, యెహోవా ఇలా సెలవిచ్చుచున్నాడు, ఇశ్రాయేలీయుల వారి సింహాసనం మీద కూర్చుండువాడు ఒకడు దావీదు ఉండక మనం. దీనిని బట్టి మనకి ఏం తెలుస్తుందంటే, దావీదు వంశం నుంచి ఒక రాజు వస్తూ ఉన్నాడు. రెండో ప్రాముఖ్యమైన విషయం 18 ఎడతెగక దహన బలులు అర్పించుటకు, నైవేద్యములను అర్పించుటకును, బలులు అర్పించుటకును నా సన్నిధిని యాజకులైన లేవీలో ఒకడు ఉండక మనం. ఇక్కడ మనకి రెండో మాట ఏం కనపడుతుందంటే, లేవీ వంశంలోంచి ఒక యాజకుడు వస్తున్నాడు. దావీదు వంశంలో నుంచి ఒక రాజు వస్తున్నాడు. లేవీ వంశంలోంచి ఎవరు వస్తున్నారు? ఒక యాజకుడు వస్తున్నాడు. అంటే ఒక రాజు వస్తున్నాడు, ఒక యాజకుడు వస్తున్నాడు. ఈ రెండు కలిపి ఎక్కడ ముగిస్తున్నాడంటే, ప్రధాన యాజకుడైనటువంటి మెస్సయ్య దగ్గర ముగిస్తున్నాడు. హల్లెలూయా. రాజు ఆయనే, ప్రధాన యాజకుడు ఆయనే. దావీదు వంశం నుంచి వచ్చినటువంటి రాజు ఆయనే. లేవీ వంశము నుంచి అహరోన్ తర్వాత, యెహోషువ తర్వాత వచ్చేటువంటి యాజకుడు కూడా ఆయనే. ప్రధాన యాజకుడైనటువంటి క్రీస్తుని ఈ దినము మన జీవితంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నామా? ఎందుకంటే అక్కడే ఆ పైన అంటూ ఉన్నాడు, నీతి చిగురు అన్నటువంటి మాటను అక్కడ మనకి చూపిస్తున్నాడు. 17 ఆ దినములలో ఆ కాలమంది నేను దావీదునకు నీతి చిగురును మొలిపించాను. హల్లెలూయా. నీతి చిగురైనటువంటి క్రీస్తు దగ్గరకు మనం ఈ దినము వెళుతూ ఉన్నామా లేదా ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. రాజు అయినటువంటి నీతి చిగురైనటువంటి మెస్సయ్య దగ్గరకు వెళుతూ ఉన్నామా? ప్రధాన యాజకుడు అయినటువంటి క్రీస్తు దగ్గరికి, మెస్సయ్య దగ్గరకు అనేటువంటి నీతి చిగురు దగ్గరకు మనము వెళుతూ ఉన్నామా లేదా ఒక్కసారి మనము పరిశీలన చేసుకుందాం. మీ కొరకు ఒక నీతి చిగురిని పంపుతున్నాను అంటూ ఉన్నాడు. ఆ నీతి చిగురే ఈ భూలోకానికి మెస్సయ్యగా, బాలయేసుగా వచ్చి ఉన్నాడు. కానీ మనమేం చేసి ఉన్నామంటే, ఆయనకు స్థలం లేకుండా మనము చేసి ఉన్నాం. ప్రియ సంగమా, ఆలోచన చేద్దామా? మనము ఈ 2026లో ప్రవేశిస్తున్నటువంటి మనం ఏం చేయాలంటే, ఆ నీతి చిగురు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతామా? ఆ నీతి చిగురు పాదాల దగ్గరికి వెళ్ళి మనము ఆలోచన చేద్దామా? ఎందుకంటే ఆయన పొత్తుగుడ్డలతో చుట్టబడి స్థలము లేనందున ఎక్కడ పెట్టారండి? పశువుల పాకలో పెట్టి ఉన్నారు. మన జీవితాల్లో, మన హృదయాల్లో ఆయనకు స్థలము ఇవ్వడానికి మనము ఇష్టపడుతున్నామా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. నేను ముగిస్తూ ఉన్నాను. ఈ క్రిస్మస్ కాలంలో మనము ఆ నీతి చిగురు దగ్గరకు వెళుతూ ఉన్నామా లేదా ఒక్కసారి పరిశీలన చేసుకుందాం. స్థలము లేదు, అయినప్పటికీ ఆయనకు ఉన్నటువంటి స్థలము ఒక్కటే, సిలువ పైన మట్టుకే ఆయనకు స్థలము ఉన్నది. కనుక ఆయనను తీసుకొచ్చి ఎక్కడ పెట్టి ఉన్నారంటే, పొత్తుగుడ్డలతో చుట్టి ఒక సత్రములో అక్కడ పెట్టి ఉన్నారు. ఆ పొత్తుగుడ్డలు అంటే కూడా మనమేమో తెలుసుకుని ఉన్నాం. ఆయన శరీరాన్ని ఏ రకంగా భుజించాలో మనము తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటంటే, మనమందరము ఎక్కడికి వెళ్ళాలంటే నీతి చిగురు దగ్గరకు వెళ్ళాలి. ఆయన హృదయమైనటువంటి తలుపు దగ్గర కొడుతూ ఉన్నాడు. ఆయన రావడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మనము ఆ నీతి చిగురిని మన హృదయాల్లోనికి ఆహ్వానించులాగన పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేసి నడిపించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి యేసు రాజా, నీకే లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ మా కొరకు బాలయేసుగా, మెస్సీగా ఈ భూలోకానికి వచ్చిన సత్య సువార్తను, సమాధాన సువార్తను ఈ లోకానికి ప్రచురపరచడానికి ప్రభా మేము ఇష్టపడుతూ ఉన్నాం. ప్రభువా తండ్రి, ఆ రోజు ఆయనకు సత్రంలో స్థలము లేనందున పొత్తుగుడ్డలతో చుట్టబడి ఒక పశువుల తొట్టులో ఆయనను పరుండ చేసి ఉన్నాడు. ఈరోజు ప్రభువా మీరు మా హృదయాలకు రావాలని ఆశపడుతూ ఉండగా, మా హృదయాలను తెరిచి ఆ నీతి చిగురుని మా జీవితంలో ఆహ్వానిస్తూ ఉండగా, మా జీవితాలు 2026లో చిగురింపచేసేటువంటి జీవితాలుగాను, చిగురింపచేసేటువంటి ఆత్మలుగా నన్ను, మమ్మల్ని మీరు దీవించి ఆస్వాదించి పంపమని ప్రార్థన యేసు క్రీస్తు నామమున వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానము యేసు క్రీస్తు అన్న హృదయములకును తలంపులకును కావలి ఉండును గాక.